కాకపోతే దీంట్లో మైనస్ ఏంటంటే ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు జోక్ ఖాళీ అయిపోతుంది గైస్. అవును. స్పీడ్ నక్కో భయ్యా, ఓ భయ్యా స్పీడ్ నక్కో. అదేంటది? నాకు భయం అయ్యో నువ్వు స్పీడ్ పోతే. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గైస్. సో ఈ రోజు అయితే ఒక మంచి కొత్త వీడియో అయితే తీస్తున్నాం అనమాట. కొత్త వీడియో కాదు, అందరికీ తెలిసిన విషయమే, బట్ స్పెషల్ గా అయితే వీడియో చేయబోతున్నాము. ఒక లాంగ్ వీడియో చేస్తే బాగుంటది కదా, డీటెయిల్ గా అన్ని చెప్పొచ్చు. ఆ వీడియో ఏంటంటే మీరు ఆల్రెడీ షార్ట్ వీడియోస్ లో చూసుంటారు. ఇప్పుడు బాగుంది, వెళ్తున్న పెట్టిన బ్లాక్ గా అయిపోయింది ఫేస్. అది నీ సజెషన్ కాబట్టి అట్టయింది, అది నీ సజెషన్ కాబట్టి అట్టయింది. ఓకే గాయస్, ఇక్కడే చాలా మంది అయితే ఉన్నారు. సో చూస్తున్నారు కదా ఈ కార్ వీడియో అయితే తీస్తున్నాం. ఈ రోజు మేము కొన్నాం అనమాట. కొన్ని కూడా ఒక 1 month అయితే అవుతుంది. దాని గురించి వీడియో తీయాలని చెప్పి చాలా డిలే అయితే అయింది. సో ఈ రోజు అయితే చూపిస్తాం ఈ కార్, అసలు మన కార్ ఏంది, ఎంత పడిందో అదైతే చెప్పాము, ఎందుకంటే అది సీక్రెట్ అనమాట. కామెంట్స్ ఎక్కువ చేస్తే అందరూ ఎక్కువ కామెంట్ దానికే చేస్తే చెప్తాం. ఇప్పుడు మా కార్లో ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి, అది వర్త్ ఎంత అని చెప్పి ఇప్పుడు మొత్తం తీద్దాం అనమాట. ఓకేనా? కార్ గురించి చెప్పు డీటెయిల్ గా మాకు. కార్ గురించి అయితే తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కీ అనమాట. కీలో మెయిన్ ఫీచర్ ఏంటంటే మనం అన్లాక్ బటన్ని లాంగ్ ప్రెస్ చేసామంటే ఇక్కడ డోర్లు అన్నీ ఓపెన్ అవుతాయి. ఇలా డోర్లన్నీ ఓపెన్ అవుతాయి గైస్. ఇది వచ్చేసి మనకు వోల్క్స్ వ్యాగన్లో మెయిన్ ఫీచర్ అయితే అనమాట. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మనం ఎక్కడైనా పార్కింగ్ చేస్తాం ఎండలో, ఒక 1 hour తర్వాత వచ్చి దాన్ని తీయాలనుకుంటాము, అది మొత్తం వేడుకుంటుంది లోపల. ఒకటే అలాగే వెళ్ళి కూర్చున్నామంటే మనకు ఫుల్ వేడి ఉంటుంది. అలాగే మన ఈ ఆప్షన్తో ఏం చేయొచ్చు అంటే 1 lockతో అన్లాక్ చేయొచ్చు, విండోస్ మొత్తం అన్లాక్ చేయొచ్చు అనమాట. మళ్ళీ లాక్ అని నొక్కామంటే అన్ని విండోస్ అలాగే వచ్చేస్తాయి. ఇంకోటి ఫీచర్స్ ఏంటంటే ఇప్పుడు విండో దిగింది అనుకోండి, ఇప్పుడు సపోజ్ చిన్నపిల్లలు ఉంటారు, నొక్కినప్పుడు చెయ్యి ఇలా పెడతారు, చెయ్యి పడిందంటే మళ్ళీ కిందకి వెళ్ళిపోతుంది అది. అంటే హ్యాండ్స్ కట్ అవ్వడం అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు మనకి ఇక్కడ, అదొకటి. ఇంకోటి వచ్చేసి మనకి ఇక్కడ ఈ బూట్ స్పేస్ చూడండి ఎంత ఉంటుందో. ముందుకురా, ఇక్కడ పెట్టుకోవడానికి కూడా మనకి చాలా ప్లేస్ అయితే ఉంటుంది. దగ్గరకు వచ్చి చూపించు, వాళ్ళకి కనిపించదు. ఇక్కడ కూడా చాలా ప్లేస్ ఉంటుంది గైస్, మనం ఒక 5 liters వరకు పెట్టుకోవచ్చు ఇక్కడ. ఇంకోటి డిక్కీ కూడా చూపిస్తాం మీకు. డిక్కీ కూడా అయితే చాలా పెద్దగా ఉంటుంది, ఒక 2 వేసేసి అందులో వేసేయచ్చు. డిక్కీ కూడా దీనికి బటన్ ఉంటుంది గైస్, లాంగ్ ప్రెస్ నొక్కామంటే డిక్కీ కూడా ఓపెన్ అవుతుంది. డిక్కీ కూడా చాలా ప్లేస్ అయితే ఉంటుంది గైస్. నేను ఇదే అనుకున్నా చూడగానే, ఫస్ట్ ఇది చూసి అమ్మయ్య చాలా లగేజ్ పడుతుందిలే దీనిలో. ఊరికి వెళ్ళినప్పుడు ఫుల్ లగేజ్ చేసుకుని వెళ్ళొచ్చు గైస్, ఇబ్బంది లేకుండా. మాకు ఒకసారి లగేజ్ తీసుకుని వచ్చినప్పుడే ఒక లగేజ్కి 1000 rupees తీసుకున్నాడు ఢిల్లీ నుంచి హైదరాబాద్. ఓన్లీ ఒక బాక్స్కి. కొని ఇప్పటికి 1 month అవుతుంది గైస్, కాకపోతే ఇప్పుడు తీస్తున్నాం వీడియో తన వల్ల. అది కూడా ఇటు వచ్చాయి, ఇప్పుడు ఇటు వచ్చాయి రా. గాయస్, ఈ వోల్క్స్ వ్యాగన్లో ఒక మెయిన్ ఫీచర్ అయితే ఉంటుంది, యాంటీ థెఫ్ట్. నేను ఇందాక రాంగ్ అయితే చెప్పాను. ఒక మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఎవరైనా సపోజ్ మనం తాళం తీసుకుంటాము, లాక్ చేసేసి బయటికి వెళ్తాము, లాక్ నొక్కామంటే అది లాక్ అయిపోతుంది. ఎవరైనా మన కారు దొంగలించేటప్పుడు అద్దం పగలు కొట్టి లోపల నుంచి లాక్ ఓపెన్ చేశాననుకోండి, హారన్ సౌండ్ అయితే వస్తుంది. నేనైతే డిసేబుల్ చేయించేసాను, ఎందుకంటే హారన్ చాలా లౌడ్ వస్తుందని చెప్పి తీపిచ్చేసాను. ఇప్పుడు డ్రైవ్ టెస్ట్ చేద్దాం గైస్, లోపలికి వచ్చి. మనం లోపలికి అయితే వచ్చేసాము. ఇప్పుడు మీకు లోపల ఫీచర్స్ చూపిస్తాను. ఫీచర్స్ ఏంటంటే ఇక్కడ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. మనకి కిందకి కావాలంటే కిందకి వెళ్ళిపోవచ్చు, అంటే ఒక స్పోర్ట్స్ కార్ డ్రైవ్ చేస్తున్నట్టు అర్థం ఏం కనిపించదు. అప్పుడు కిందకి ఇక్కడ ఉంటుంది స్విచ్, దీనికి కిందకి కావాలంటే కిందకి వెళ్ళిపోవచ్చు. ఎందుకు అంతసేపు అంటే వర్క్నే వచ్చేస్తుంది కదా, ఇలా పైకి అంటే పైకి వస్తుంది గైస్. వీడియో కూడా కదిలిపోతుంది. ఇప్పుడు ఫుల్ పైకి అయితే ఉన్నాను నేను. ఇంకోటి హ్యాండిల్ చాలా మందికి కంఫర్ట్గా ఉండాలని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు, అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు. కాకపోతే చిన్న కార్స్కి అయితే ఉండదు, అది దీనికైతే ఉంటుంది గైస్. మనం ఎలా కావాలంటే అలా అడ్జస్ట్మెంట్ చేసుకొని మనకు నచ్చినట్టు, అంటే ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఉంటుంది కాబట్టి ఇలా మనం అడ్జస్ట్మెంట్ చేసుకొని
సెట్ చేసుకోవచ్చు. ఇంకోటి 4 పవర్ విండోలు వస్తుంది గైస్. ఒక క్లిక్తో మనం అన్లాక్ చేయొచ్చు. ఏ కార్కైనా రాదు, కావాలంటే కామెంట్ చేయండి. చిన్న కార్లకి అయితే ఉండవు, కొంచెం ప్రీమియం కార్లకి అయితే ఉంటాయి అలాగా. సో ఇంకోటి ఫీచర్ ఏంటంటే డిస్ప్లే పెట్టించాము, దీనికైతే రాదు, మేము పెట్టించాము. దీనికి మాకు 12,500 అయితే అయింది దానికి ఒకటే. అది ఎక్కువ తక్కువ అయితే మనకైతే తెలియదు, నచ్చింది కాబట్టి ఎక్కిచ్చేసాము. మీరు చెప్పండి ఎక్కువ దానికి డిస్ప్లే ఓన్లీ ఎంత, లేకపోతే రీజనబుల్నా? ఇంకోటి అన్ని కార్స్కి ఇండికేటర్స్ రైట్ సైడ్లో ఉంటుంది, ఈ సైడ్లో ఉంటుంది, కాకపోతే ఈ కార్కి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఇంకోటి కొన్ని కార్స్కి ఈ గేర్ నాబ్ ఉంటుంది కదా, గేర్ నాబు ఇక్కడ ఒకటి వస్తుంది గేర్ రివర్స్ చేయడానికి. కాకపోతే దీనికి ఏంటంటే కిందకు నొక్కి సైడ్ కానీ ఇట్టేస్తే రివర్స్ గేర్ పడుతుంది అనమాట. ఇప్పుడు రివర్స్ గేర్ ఓపెన్ అయింది చూడండి గైస్. బ్యాక్ కెమెరా కూడా పెట్టించాం గైస్ మేము. ఇంకేమున్నది దీంట్లో ఫ్యూచర్లో? ఇది గైస్ ఇది మీ అందరికి తెలిసే ఉంటుంది, ఎండ పడకుండా. దీనికి మేము కొన్నప్పుడు అద్దం కూడా పగిలిపోయి ఉంది, అది కూడా చేంజ్ చేయించాము. అంటే పగిలిపోయి ఉంటే పగిలిపోయి కాదు, క్రాక్ లాగా వచ్చింది. ఒక క్రాక్. ఇది మేకప్ కిట్ అంట గైస్ తనకి. నాదే గైస్, నన్ను చూడండి ఫస్ట్. నేను కనిపించట్లేదు. ఓకే గైస్, ఇప్పుడైతే మనం టెస్ట్ డ్రైవ్ కాదు, మన ఓన్ వెహికల్ని నడిపిద్దాం. ఇంకోటి ఇక్కడ ఫోన్ పెట్టుకోవచ్చు. ఫోన్ అనే కదా ఏమైనా ఫోన్ పెట్టుకోవడానికి, బ్యాక్ సైడ్ వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి కూడా ఉంది. బ్యాక్ సైడ్ వాటర్ బాటిల్ పెట్టుకోవచ్చు గైస్. మళ్ళీ చూపిస్తాము. ఇక్కడ డస్ట్ బిన్. ఇప్పుడు మనం టెస్ట్ డ్రైవ్ చేద్దాం. ఇక్కడ కూడా స్పేస్ ఎక్కువగా ఉంటది గైస్. ఏసీ అయితే చాలా కూలింగ్ వస్తుంది గైస్ ఇందులో. నార్మల్ మన ఇంట్లో వాడతాం కదా దానికంటే డబుల్ వస్తుంది. ఇలా చూడండి బయట వెదర్ ఎలా ఉందో. ఇప్పుడైతే స్టార్ట్ చేసాము, ఇప్పుడు టెస్ట్ డ్రైవ్ చూపిద్దాము. విండో ఓపెన్ చేసి చూపిస్తాను. విండోని ఓపెన్ చేయొద్దు, ఒక నిమిషం. వెయికో ఈ లొకేషన్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇద్దరిలో నేనున్నాను. హాయ్. ముందర ఇటు చూపి వాళ్ళకి టెస్ట్ డ్రైవ్ చూపించాలి. నిన్నేం చూస్తారులే అయ్యా, నన్ను చూడు నా సోక్ చూడన్నట్టు. 0 to 100 5 seconds ఎంతో తెలియదు కానీ నేనైతే ఎప్పుడు ట్రైల్ అయితే వేయలేదు. 100 పోదామని చెప్పి కొన్నప్పటి నుంచి. నేను పోతే ఇప్పుడు బషీర్కి తన్నేస్తాను నేను. అబ్బా చాలా ట్రాఫిక్ అయిపోయింది, ఇంకా అంతోటి పని దాంట్లోకి దింపుకున్నాడు పోయి. ఓ గైస్ ఇది చూడండి ఇక్కడ ఏం జరిగిందో. మంచిగా డ్రైవ్ చేస్తున్నాడు గైస్ తను. మేము ఒక రీల్ అయితే తీసాము. ఏం పాట అది? ఎన్టీఆర్ది ఏం పాట? ఇక్కడ తీసాము. చాలా మంది ఇక్కడ చాలా ట్రాఫిక్ ఉన్నారు, మీ లాంటి వాళ్ళ వల్ల సమాజం చెడిపోతుందని చెప్పి బ్యాడ్ కామెంట్స్ వచ్చేసారు. నార్మల్గా అయితే ఇక్కడ ఉండరు ఎక్కువ మంది. మేము జస్ట్ తీయడానికి అయితే వచ్చాము ఈ ప్లేస్. మేము అది కూడా మళ్ళీ ఫోన్ షేక్ చేసినాం కొంచెం, ఏమి అంత స్పీడ్ పోలేదులే. మేము అంత భయపడకండి, మాకు కూడా ఉంటది కదా. మాకు యాక్సిడెంట్ అయినా మేము యాక్సిడెంట్ చేసినా మాకు ప్రాబ్లం కాదా? నువ్వు నన్ను చూపి. అమ్మో చూడండి అయ్యా. ఓకే గైస్, ఇందులో ఏంటంటే మనకు హ్యాండిల్కి పవర్ అంటే స్క్రీన్కి సంబంధించి వాల్యూము, లేదా కాల్ లిఫ్ట్ చేయడము, మ్యూట్ చేయడము ఆప్షన్స్ అన్నీ ఉంటాయి, అన్నీ వస్తాయి గైస్ దీనిలో. కాకపోతే దీంట్లో మైనస్ ఏంటంటే ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు జోబ్ ఖాళీ అయిపోతుంది గైస్. అవును, అది మైనస్. చాలా జేబు చిల్లు పడిపోయింది గైస్, మాది కుట్లు వేసుకున్నాము. మళ్ళీ నాదైతే 2 జోబు చినిగిపోయింది గైస్. జోబులో చేయి పెడితే బయటకు వచ్చేస్తుంది, అంత చినిగిపోయింది దీన్ని తీసుకొని. అవును, మళ్ళీ ఏమైనా కుట్లు ఊడిపోతుందా లేదా తెలీదు, ఊడిపోకూడదని కోరుకుంటున్నాం. ఇప్పుడైతే మనం యూటర్న్ తీసుకుందాం గైస్. దీంట్లో మేము నెక్స్ట్ మంత్ నెల్లూరుకి అయితే వెళ్తాం. నెల్లూరు అంటే ఇంటికి అయితే వెళ్తాము. చూద్దాం అప్పుడు అసలు మైలేజ్ ఎంత వస్తుంది. అంటే మేము ఆల్రెడీ వెళ్ళున్నాము దూరము లాంగ్, అప్పుడైతే బాగానే అనిపించింది. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం. చెక్ చేసుకునే దానికి కాదు గైస్, జస్ట్ నార్మల్గా వెళ్తాం, అందులోనే చెక్ చేసేస్తాం. చెక్ చేసుకుందాం అన్నా నేను. ఓ గాడ్, స్పీడ్ నక్కో భయ్యా. ఓ భయ్యా స్పీడ్ నక్కో. అదేంటది? నాకు భయం అయ్యా నువ్వు స్పీడ్ పోతే. ఇంకో ఫీచర్ కూడా చెప్పాలి గైస్ ఇందులో.
గ్యాస్ స్టోరేజ్ అయితే ఫుల్ అయిపోయింది. మీకు ఇప్పుడు ఇంకో ఫీచర్ గురించి అయితే చెప్పాలి. ఇక్కడ మనం సైడ్ మిర్రర్స్ ఉంటాయి కదా, అది ఇక్కడ నుంచే కంట్రోల్ చేయొచ్చు జాయ్స్టిక్ లాగా. ఇక్కడ చూపించాలి కిద్దాం. ఇది దీనికి ఆప్షను. మనం ఇక్కడ నుంచి మొత్తం కంట్రోల్ చేసుకోవచ్చు. చాలామందికి వచ్చేసి ఒక పుల్లలాగా వచ్చి ఉంటుంది బయటికి నార్మల్ చిన్న కార్లకి. దీనికి మనకి ఏంటంటే ఇక్కడ రిమోట్ జాయ్స్టిక్ లాగా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇలాగ ఈ పక్కది ఆ పక్కది కూడా చెప్పి ఆ పక్కది కూడా అంతే గైస్. మనం ఇక్కడ కూర్చొని ఎక్కడ చూపిస్తున్నావు నువ్వు? అర్థం చూపించు నాయన. క్లీనే చేయలేదు. ఇది కూడా అలానే తీసావా? మంచిది. గ్యాస్ మనకి ఇందులో ఒక ఫీచర్ ఏంటంటే మన సైడ్ మిర్రర్స్ నార్మల్ చిన్న కార్లకి అయితే ఒక పుల్లలాగా వచ్చి ఉంటుంది అడ్జస్ట్మెంట్ చేసుకునేదానికి. కాకపోతే దీనికి అలా కాదు. ఇక్కడ మనకి ఒక చిన్న మోటార్ అయితే ఉంటుంది, ఎలక్ట్రిక్ మోటార్. ఇది వచ్చేసి జాయ్స్టిక్. దీన్ని రైట్ సైడ్ తిప్పుకొని మనం రైట్ విండోని కంట్రోల్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, మనం లోపల నుంచి కూర్చొని ఇక్కడ. ఇంకోటి లెఫ్ట్ సైడ్, దీన్ని లెఫ్ట్ టర్న్ చేసుకుని ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ మనకు నచ్చినప్పుడు ఇక్కడ జాయ్స్టిక్లో పెట్టుకుని తిప్పుకోవచ్చు. ఓకే, వచ్చేసాం. ఈరోజు వీడియో అయితే ఇది మన కార్ రివ్యూ అన్నమాట. నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం మంచి వీడియోతో అయితే వస్తాము. ఇంకా మన పాత వీడియోలు కూడా కార్డ్స్లో అయితే వదిలేస్తాము, ఒకసారి చెక్ చేయండి. ఇప్పటికే చాలా లేట్ అవుతున్నాయి వీడియోస్. ఎండ కూడా వెళ్ళిపోతుంది. అయితే వీడియోస్ కంటిన్యూగా పెట్టడానికి అయితే ట్రై చేస్తాము. ఇంకేమైనా మేము కార్ గురించి ఏమైనా మర్చిపోతే మీరు ఇంకేమైనా అడగాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దీని మైలేజ్ ఎంత వస్తుంది అంటే మనకి నార్మల్ సిటీలో వచ్చేసి 10 కిలోమీటర్స్ వస్తుంది. లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు 20 అలాగ వస్తుందంట. ఒకసారి అయితే వచ్చింది, మేము పట్టించుకొని అయితే వెళ్ళాము. ఒక 300 కిలోమీటర్స్ రానుపోని అయితే వచ్చింది మాకు. దానికి ఎంత అయింది? 5000 అయితే అయింది. ఇప్పుడు నెక్స్ట్ నెల్లూరుకి అయితే వెళ్తాము. చూద్దాం, నెక్స్ట్ మంత్లో అయితే వెళ్తాము. ఆ వీడియో కూడా తీస్తాము. ఇప్పుడు ఈ వీడియోలో అయితే అందరికీ బాయ్ బాయ్ గైస్. ఈ కార్ ఓనర్ వచ్చేసి నేను.